everyone, welcome back to my YouTube ఛానల్. సో వీడేంటి డైరెక్ట్ ఇట్లనే స్టార్ట్ చేస్తున్న వీడియో అనుకుంటున్నారా? ఏం లే, సాటర్డే ఈరోజు సాటర్డే అనమాట. అండ్ మేము మా ఆఫీస్ ఫ్రెండ్స్ అంతా కలిసి శ్రీశైలం పోదామని ఫ్రైడేనే ఫిక్స్ అయిపోయి ఈరోజు వెళ్ళినాం. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయినా నేను ఇంటి దగ్గర నుండి. మేబీ 6:30, 7 మధ్యలో స్టార్ట్ అయినా. అండ్ మా మీటప్ పాయింట్ వచ్చేసి కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ దగ్గర. ఇంకా మేము అందరం మీట్ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాం. హనుమాన్ టెంపుల్ని దర్శనం చేసుకొని ఇది ఒక ఆయన వీళ్ళు ఇద్దరు. సో ఈయన శేషు, ఆయన ముంగట నడిపించిన విక్రమ్, ఆయన వెనక పల్లవి. వీళ్ళంతా మా ఆఫీస్ ఫ్రెండ్స్, లైక్ ఆఫీస్ కలీగ్స్ అనమాట. కలీగ్స్, ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ ఒకటే. ఇదే మన కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. సో దర్శనం చేసుకోవడం అయిపోయింది. సో లెట్స్ స్టార్ట్ ద రైడ్. ఇచ్చేసిన జై శ్రీరామ్. సో లెట్స్ స్టార్ట్ ద రైడ్ ఫ్రమ్ నౌ. ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు ఒక ఫ్యూయల్ స్టాప్ కావాలి మనకి. ఫ్యూయల్ ఫిల్ చేసుకొని, ఎంటీ ఉంది బండి, పెట్రోల్. ఇంకా మా వాళ్ళు కూడా ఫ్యూయల్ ఇంకా ఫిల్ చేసుకోలే అంట. సో ఫ్యూయల్ ఫిల్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా వెయిట్ చేస్తారు మా వాళ్ళు ఇక్కడ. ఇప్పుడే టిఫిన్ కూడా అయిపోయింది. ఇంకా ఫ్యూయల్ ఫిల్ చేసుకొని వెళ్ళిపోదానే ఉందాం ఇంకా నాన్ స్టాప్. ఫుల్ ట్యాంక్ చేసుకుందాం లాస్ట్ టైం లాగానే. లాస్ట్ టైం రైడ్ అయిపోయిన తర్వాత బండి ఇప్పటివరకు దిగలే, లాస్ట్ వీకే పోయినా నేను. అండ్ అప్పుడు పోసిన పెట్రోలే ఇంకా ఇప్పుడు కూడా నడిపిస్తున్నాం. ఆల్మోస్ట్ ట్యాంక్ ఎంటీ ఉంది. చూద్దాం, లాస్ట్ టైం 800 చేంజ్ పడింది, ఇప్పుడు ఎంత పెట్రోల్ పడుతుందో. చాలు. సో మేము ఇప్పుడు వచ్చేసి హనుమాన్ టెంపుల్ దర్శనం చేసేసుకున్నాము. టైం వచ్చేసి 8:40 అవుతుంది. పెట్రోల్ కూడా ఫుల్ చేసేసుకున్నాం అండ్ గాలి కూడా ఫుల్ కొట్టించేసుకున్నాము. ఇంకా కొట్టించేసుకున్నాము అండ్ ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇప్పుడు మేము నాగోల్ దగ్గర నుండి టెంపుల్ కర్మన్ ఘాట్ నుండి ఎయిర్పోర్ట్ నుండి వెళ్తాం అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు స్టాప్ వచ్చేసి డిండి దగ్గర, డిండి రిజర్వాయర్ దగ్గర. మేబీ మనకు వచ్చేసి అక్కడ వెళ్ళడానికి 11 o'clock 11:30 వరకు అవుతుంది. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 8:40, 9, 10, అది క్లోజ్ టు ఒక 100 kilometers ఏమో ఉంది. అండ్ మధ్యలో మైసిగండి కూడా వస్తుంది. అండ్ మైసిగండిని దర్శనం చేసుకుందామంటే టైం పడుతుంది, ఎందుకంటే సాటర్డే కాబట్టి రష్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ మాకు లేట్ కూడా అవుతుంది. సో జస్ట్ బయట నుంచి ఇట్లా మొక్కేసి రన్నింగ్లోనే వెళ్ళిపోతాము. ఒకవేళ వీలైతే రిటర్న్లో దర్శనం చేసుకుందాము. సో శ్రీశైలం వెళ్ళే వాళ్ళందరికీ ఆ మైసిగండి ఐడియా ఉంటుంది, ఎందుకంటే వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ పక్కా దాన్ని దర్శనం చేసుకుంటారు. ఇంకా సరే పోదాం, పోతూ ఇంకా మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయినా, నేను రైడింగ్ జాకెట్ కూడా కొన్నా అని చెప్పిన కదా ప్రీవియస్ వీడియోలో. అండ్ ఆ వీడియో తర్వాత అంటే ఆ వీడియోలో నేను వేసుకోలేదు రైడింగ్ జాకెట్, ఎందుకంటే ఊరికి వెళ్ళినా అన్ఎక్స్పెక్టెడ్గా టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చిండే. సో ఇప్పుడు వేసుకున్నాను నేను రైడింగ్ జాకెట్. మళ్ళీ ఎవరైనా వీడియో అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు వీడియో తీసేటప్పుడు చూపిస్తాను మీకు, అది ఏ కంపెనీ ఎట్లుంది దాని రివ్యూ కూడా ఇచ్చేస్తా. అంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే నాకు ఇబ్బంది ఏం లేదు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనమాట. అండ్ ప్రైస్ రేంజ్ కూడా ఆల్మోస్ట్ నేను అనుకున్న రేంజ్ కన్నా కొంచెం తక్కువనే వచ్చింది. సో అఫోర్డబులే అనిపించింది, ఎందుకంటే బిగినర్ కాబట్టి నేను కొనేసిన అట్లా. సరే ఇంకా రైడ్ కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ డిండి దగ్గర అయినా లేకపోతే మైసిగండి చూపిస్తాం మీకు, అంతే. సో పోదాం ఇంకా. సో మనం ఇప్పుడు ఓల్డ్ ఎయిర్పోర్ట్ అంటున్నాం, సారీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ రైడ్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే మేబీ ఒక 3 to 4 kilometers ఎయిర్పోర్ట్ వస్తుంది. సో అక్కడ వెళ్ళకుండా మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట. మా ఫ్రెండ్స్ ముందు పోతున్నారు,
అంటే నేను స్పీడ్గా వెళ్తే మళ్ళీ ఆ విన్ నాయిస్కి మళ్ళీ నా వాయిస్ వినపడదని చెప్పేసి నేను కొంచెం స్లో చేసిన 50 రేంజ్లో పోతున్నా. సో మా వాళ్ళు కూడా బాగానే వస్తున్నారు, ఒక 70-80 వస్తున్నారు. ఆ యాక్టివా కూడా 70-80 వస్తుండు మా వాడు శేషు. అండ్ ఆల్సో విక్రమ్ కూడా 70-80-90 పోతున్నాడు. సో నేను కూడా వాళ్ళతోనే మ్యాచింగ్లో పోతున్నా. ఇంకా స్పీడ్ వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతా, దాటేసుకొని వెళ్ళనని చెప్పేసి అప్పుడప్పుడు ఇట్లా రికార్డ్ చేస్తున్నప్పుడు స్లో చేసుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు రికార్డ్ ఆఫ్ చేయగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను నేను అట్లా. సో పోదాం. యేసు ఇక్కడే ఉన్నాడు నాతోటే, అండ్ విక్రమ్ అక్కడ ముందున్నాడు. అదే ఒక 1/2 కిలోమీటర్ అటు ఇటు ఆ డిఫరెన్స్లో వెళ్ళిపోతున్నాం మేము. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, మంచి స్పీడ్లోనే పోతున్నాం, 70-80 అంతే. ఇట్లా ఈయన అయితే అప్పటి నుంచి నాతో రేస్ పెడుతున్నాడు ఈయన. అండ్ ఈరోజు రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది, కడ్తాల్ టోల్ గేట్. అదే కడ్తాల్ టోల్ ప్లాజా. ఇది దాటగానే ఒక 1-2 కిలోమీటర్స్ వెళ్తే మనకి మైసిగండి టెంపుల్ వచ్చేస్తుంది. సో మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తా. సో సక్సెస్ఫుల్లీ ఒక టోల్ గేట్ అయితే దాటేసినాము ఈ రైడ్లో. ఇంకా శ్రీశైలం వెళ్ళేటప్పుడు మేబీ ఇంకా 2 టోల్ గేట్స్ ఉంటాయి అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్, చూద్దాము. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మన మైసిగండి టెంపుల్ కూడా, అమ్మా ఇది ఒక స్పీడ్ బ్రేకర్ కనిపించలే. అండ్ ఇక్కడ ముందుకు వెళ్తే మనకు మైసిగండి టెంపుల్ వచ్చేస్తుంది, చూపిస్తా అది కూడా మీకు. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో కనిపించేదే మైసిగండి టెంపుల్. చాలా ఫేమస్ ఇది అండ్ పవర్ఫుల్ కూడా. చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ మేకని బలిస్తారు, కోడిని బలిస్తారు. సో ఇట్లా లోపల పోతే టెంపుల్. ఇంకా మాల్ ఇక్కడ వెయిట్ చేస్తారు. ఇదే టెంపుల్. అరే ఇప్పుడు క్లోజ్ ఉన్నట్టుంది టెంపుల్ ఇది. సో ఇక్కడ చాలామంది వెహికల్స్ పూజ చేసుకోవడానికి అండ్ ఇక్కడ బలి తీస్తారనమాట. మేకలని కానీ కోడిలని కానీ బలి తీస్తారు ఇక్కడ. సో అది టెంపుల్, అక్కడ నుంచి ఎంట్రన్స్. ఈరోజు రష్ లేదు, చాలా రష్ ఉంటుంది అనుకున్నాం, రష్ లేదు. సరే ఇంకా వెళ్ళిపోదాం. మళ్ళీ ఇది నుంచి మన నెక్స్ట్ స్టాప్ డిండి. డిండి వచ్చేసి ఎగ్జాక్ట్ 1 hour 4 minutes ఏమో చూపిస్తుంది. చూద్దాం ఇప్పుడు టైం ఎంత అవుతుంది. 9:45. సో ఎప్పటివరకు డిండి దగ్గర ఉంటారో ఉంటామో చూద్దాం. సరే ఇంకా లెట్స్ గో. అన్న మెల్లరా అన్న. 9:45 అవుతుంది. ఎగ్జాక్ట్ 1 hour చూపిస్తుంది డిండి ఇక్కడ నుంచి. అది 65 kilometers ఏమో ఉంది. వెళ్ళిపోదాం ఇంకా. బాబా అసలు అట్లెట్లా పడింది ఆడ. ఇప్పుడు మనము స్ట్రైట్ వెళ్తే కల్వకుర్తి వెళ్తాము, లెఫ్ట్ వెళ్తే శ్రీశైలం, అండ్ ఏదో తిప్పినేతిపల్లి అనేది ఉంది రైట్కి వెళ్తే. సో మనం ఇటు వెళ్ళిపోవాలి. లాస్ట్ టైం నేను శ్రీశైలం వచ్చినప్పుడు అంటే నా వీడియో లేకుండే, సో నేను ఇక్కడనే ఛాయ్ తాగిన అనమాట. ఇక్కడనే ఛాయ్ తాగేసి ఇంకా స్టార్ట్ అయినప్పుడు నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చిండే బైక్ మీద, ఇదే బైక్ మీద, ఇదే రైడింగ్లో వేసుకున్నా నేను. కాకపోతే అప్పుడు జాకెట్ లేకుంటుండే అండ్ ఆల్సో నేను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయలేదు. మోస్ట్ అంట అయింది ఇక్కడ. అసలు ఏమైందో ఇవ్వని తెలియదు. ఇక్కడ కొత్త పోలీసులు ఉన్నారు ఆడ టైంపాస్కి.
అండ్ వీఆర్ ఇన్ డిండి. యా వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇంత కిందికి ఉండే అంటే వాటర్ అసలు చాలా కిందికి ఉండే. ఈ లాస్ట్ మంత్ చాలా వర్షాలు పడ్డాయి కదా. ఓ మై గాడ్, కొంచెం అయితే గుద్దేస్తుండే అన్నని. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలు వాటరే లేకుండే. ఇప్పుడు అది దాటుకొని మరి వాటర్ వస్తున్నాయి. సో ఇట్స్ ద డిండి రిజర్వాయర్. ఇక్కడ నుంచి మెట్లు ఎక్కడానికి దారి ఉంటుంది అనుకుంటా. సో ఇట్లా పైకి వెళ్ళేసి కూర్చుందాం ఆడ. ఎక్కుదామా? పోదామా పైకి? వస్తుందన్నా? సో పైకి వెళ్ళిపోదాము. ఏమంటావు? ఇలా స్టెప్స్ ఉంటాయి. సో ఇలా స్టెప్స్ ఎక్కి విక్రమ్ ఎట్లా చెప్పాలి? శేషు హాయ్ అంటే చెప్పు. బాయ్ ఎట్లా ఊపాలి? మొత్తం ఎనర్జెటిక్తో ఉన్నావు కదా. నా వీడియో తీసినావా పల్లవి? హలో అండ్ ఫైనలీ వీఆర్ అట్ డిండి. 10 years మధ్యలో ఆల్రెడీ వచ్చినాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇన్నిగానే వాటర్ లేకుండే ఇక్కడ. ఇప్పుడైతే ఫుల్ వాటర్ ఉన్నాయి ఇక్కడ. ఫుల్ ఉన్నాయి వాటర్. అయ్యో పల్లవి అది పోతుందని చెప్పు. అది పోతుందని చెప్పు. ఆడ ఇంకా కింద నించుండే కదా మనం. కానీ వాటర్ ఎంత లేకుండే మనం కాదు మేము వచ్చినప్పుడు అసలు ఇన్నిగానే లేకుండే బాయ్. వాటర్ లేకుండే ముందు. పోదామా ఇంకా? దుకాణాలు లేకుండా వాళ్ళు జరగరు, మనం పోతే జరుగుతారు వాళ్ళు. దేవుడా అందరు బాగుండాలి, అందరూ ఉండాలి. సరే ఫోటో దిగేసి వెళ్ళిపోదాం దా, మళ్ళీ లేట్ అవుతుంది మనకి. బాబా ఫుల్ వాటర్. అందరికి ఒక్కసారి జరుగా పల్లవి. మై ఫ్రెండ్ బీ లైక్ వాట్ ఆర్ యు డూయింగ్ పల్లవి? లైక్ పోటింగ్. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియోలో. రెడీ అవుతుంది. పల్లవి నువ్వు ఎగురుతున్నావు. ఇక్కడ చూడు, ఒంటరి పోరాటం చేస్తున్నా. నాకు కూడా తీసేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా. అయినా చెప్పాలని ఇందాక చదివి వస్తాను నేను.
అయిపోయింది దిండి ఢిల్లీ అయిపోయింది. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏడా బాయ్ మన నెక్స్ట్ స్టాప్ ఇప్పుడు డ్యామ్ డ్యామ్ ఏం పెంట దోమల పెంట డ్యామ్ కాదు బ్రో, నాకు తెలిసి అడవి ఎంట్రన్స్ ఎన్ని కిలోమీటర్స్ చూడొచ్చు. నాకు తెలిసి ఇప్పుడు ఎగ్జాక్ట్ 100 కిలోమీటర్స్ ఉంది బాయ్ టెంపుల్కి. దోమల పెంటలో దోమలు కొట్టు అది బాయ్ మనం లాస్ట్ టైం పోయినప్పుడు వాడు చార్జ్ చేస్తా అన్నాడు కదా. అవును బండికి ఇప్పుడు 50 రూపీస్ ఏమో బాయ్. అడవి కాడమేనా అదే ఆక్టోపస్ వ్యూ పాయింట్ కాదు, అది నాకు తెలియదు. ఏడు నువ్వు చూద్దాం పద. సో ఇంకా ఇప్పుడు మనం శ్రీశైలంకి స్టార్ట్ అయిపోదాం. వెళ్ళొచ్చు 2 గంటలు అట్లా. అండ్ ఇప్పుడు మేము ఢిల్లీ నుంచి స్టార్ట్ అయినాము. టైం వచ్చేసి 11:25. ఇక్కడ నుంచి శ్రీశైలం టెంపుల్ వచ్చేసి మాకు 99 కిలోమీటర్స్ చూపిస్తుంది, ఎగ్జాక్ట్ 99. చూద్దాం, ఇంకా మధ్యలో ఆకలి అయితే ఆపేసుకొని తిందాము, లేదంటే డైరెక్ట్ శ్రీశైలంకి వెళ్ళిపోదాం. సో ఇది డిండి రిజర్వాయర్ అనమాట. బాగుంది ఫ్లో ఇప్పుడు అయితే, అప్పుడు నేను వచ్చినప్పుడు అసలు వాటరే లేకుండా. సో లెట్స్ గో ఇంకా. సో ఇక్కడ నుంచి అచ్చంపేట్ వచ్చేసి స్ట్రైట్ 9 కిలోమీటర్స్, చిట్టినపల్లి 15 అంట రైట్ సైడ్కి, శ్రీశైలం వచ్చేసి 85 కిలోమీటర్స్ లెఫ్ట్. సో ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినట్టే. టైం వచ్చేసి 11:41 అవుతుంది. ఇంకా లంచ్ కూడా ఏం చేయలేదు మేము, జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటే చేసినాము హైదరాబాద్లో. సో ఇంకా ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే శ్రీశైలం 85 కిలోమీటర్స్. ఇంకో మా వాళ్ళు ఆడ వెయిట్ చేస్తున్నారు. ఇటు నుంచి ఇంకా 85 కిలోమీటర్స్ ఒకటే దారి. అండ్ ఫైనల్లీ మనం ఇప్పుడు ఘాట్ సెక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఈ ముంగట టర్న్ ఇట్లా తీసుకోగానే ఘాట్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మనకి గ్లౌజ్ ఎందుకు తీసేసిన అంటే కొంచెం ఉబ్బరిస్తుంది అట్లా అని చెప్పి గ్లౌజ్ తీసేసినాం. అండ్ ఇక్కడ నుంచి మనకి మేబీ ఒక 2 అవర్స్ ఏమో పడుతుంది కంటిన్యూస్గా ఆపకుండా నాన్ స్టాప్గా వెళ్తే శ్రీశైలం వరకు. సో వెదర్ కూడా ఓకేనే ఉంది, మరీ ఎక్కువ ఎండ లెక్క ఏం లేదు, మేనేజబులే ఉంది. అంటే కొంచెం ఎండ వస్తుంది, కొంచెం ఇట్లా నీడ షేడ్ లాగా వస్తుంది. సో రెయిన్ పడే ఛాన్సెస్ అయితే ఏం లేవని అనుకుంటున్నా అట్లా. సో ఇక్కడ నుండి మనకి స్టార్ట్ అన్నమాట ఘాట్ సెక్షన్. ఎక్కడున్నారు వీళ్ళు? వస్తున్నారు మన వాళ్ళు కూడా. ఇంకంతా ఇప్పుడు మజా వస్తుంది ఇప్పుడు ఈ ఘాట్ సెక్షన్లో. నేను ఫస్ట్ టైం సోలో రైడ్ చేస్తున్నా ఘాట్ సెక్షన్, ఐ మీన్ శ్రీశైలంకి ఘాట్ రోడ్ మీద. సోలో అంటే నా బండి మీద నేను ఒక్కరిని కూర్చొని నడిపిస్తున్నా. నాకంటే మేము గ్యాంగ్గా పోతున్నాము, కానీ నా సోలో ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నా. లాస్ట్ టైం వచ్చినప్పుడు మా ఫ్రెండ్తో వచ్చినాం. సో ఇప్పుడు ఎంజాయ్ చేయాలి కర్వ్స్ అన్నిటిని. ఇట్లా అని పండబెట్టాలి, ఇట్లా అని లేపాలి, అట్లా. ఇంకా మనం ఘాట్ సెక్షన్ స్టార్ట్ చేసుకొని కొంచెం ముందుకు వచ్చినాము. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చిన్నగా. అండ్ మజా వస్తుంది, ఒక్కనే నడిపిస్తుంది కదా బండి, కొంచెం మజా వస్తుంది. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా బండిని, ఆ కర్వ్స్ని. ఇట్లా టిల్ట్ చేస్తాయి కదా బండిని, సో ఇట్లా పండబెట్టి ఇట్లా లేపితే మజా వస్తుంది బండి అట్లా. శేషు ఈజ్ ఆన్ ఫైర్, పవర్ మోడ్ ఆన్ అంట టీషర్ట్ మీద. వీళ్ళేరి విక్రమ్ వాళ్ళు, యా దే ఆర్ ఆల్సో కమింగ్ టు.
పల్లవి వెనుక క్యాప్కి తోక లెక్క ఏమో ఎగురుతుంది. ఇక్కడ టోల్ దగ్గర ఏంటి అంటే మన దగ్గర వాటర్ బాటిల్ కానీ అండ్ ప్లాస్టిక్ ఏమన్నా ఉంటే అక్కడ తీసేసుకుంటారు. మళ్ళీ పైన శ్రీశైలం ఇక్కడనే వాటర్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్. మళ్ళీ శ్రీశైలంలో చూస్తే ఆడ మళ్ళీ ఇంకా ప్లాస్టిక్ బాటిల్సే ఉంటాయి, వాటర్ బాటిల్స్. అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 40 రూపీస్కి ఒక వాటర్ బాటిల్ ఇచ్చినారు. ఇంకా బాటిల్ మనకే. గ్లాస్ బాటిల్ కావాలంటే 50 రూపీస్ మేబీ 70 రూపీస్ ఉంటుంది. ఇక ఆ గ్లాస్ బాటిల్ రిటర్న్ ఇచ్చేస్తే ఇంకా 50 రూపీస్ మళ్ళీ రిటర్న్ వస్తాయి అనుకుంటా, అంత ఐడియా లేదు. సో నీకు ఆ గ్లాస్ మొత్తం కావాలి అంటే, గ్లాస్ బాటిల్ మొత్తం కావాలంటే 70, అదే బాటిల్ ప్రైస్ అట్లా. సో మన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు ఫాస్ట్గా. నేను మాట్లాడడానికి స్లో చేసుకుంటున్నా, ఎందుకంటే విన్ బ్లాస్ట్కి నా వాయిస్ వినిపిస్తలేదు. పాత వీడియోస్లో చెక్ చేసి అసలు నా వాయిసే వినిపించలేదు, చాలా మొత్తం విన్ నాయిజే ఉంది. అట్లా చాలా ఫుటేజ్ కూడా డిలీట్ చేసిన. అండ్ ఆల్సో లాస్ట్ వీడియో కూడా ఆల్మోస్ట్ 1 అవర్ ఉంది. ఈ వీడియో కూడా ఎడిట్ చేస్తా. ఒకవేళ 1 అవర్ లాగా ఉంటే 2 పార్ట్స్ లెక్క పెట్టేస్తా, పార్ట్ 1 పార్ట్ 2 అంతే, ఇంకా ఏం చేసేది ఉంది. సో పదండి పోదాం ముందుకి. సో ఫైనలీ వీఆర్ గెటింగ్ ఇన్ టు ద శ్రీశైలం ఫారెస్ట్. నాకు తెలిసి ఇక్కడ బైక్స్కి టికెట్ ఉండదు అనుకుంటా. టికెట్ ఉందా? ఓ లాస్ట్ టైం టికెట్ లేకుండే అమ్మా, ఇప్పుడు టికెటా? సరే టికెట్ తీసుకొని పోదాం. టికెట్ వచ్చేసి 30 రూపీస్ అంట పర్ వెహికల్. 3 టికెట్స్ తీసేసుకున్నాం. సో వెళ్ళిపోదాం. ఇంకా తీసుకున్నా టికెట్ 30 రూపీస్. So let's get into the forest, guys. Amrabad Tiger Reserve. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క యానిమల్ది ఫోటో పెడతారు. సో ఇక్కడ అసలు మనకి సిగ్నల్సే ఉండవన్నమాట, డైరెక్ట్ ఒకటే రోడ్. ఎట్లానే ఈ రోడ్ మొత్తం శ్రీశైలంకి వెళ్ళిపోతుంది. సో మనకి మ్యాప్స్ అవసరం కూడా ఉండదు. ఇంకా ఇప్పుడే టికెట్ కూడా తీసుకున్నాము. పర్ హెడ్ వచ్చేసి పర్ వెహికల్ వచ్చేసి 30 రూపీస్. సో 3 వెహికల్స్కి 90 అయింది. మా లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు బై 2 వీలర్కి అసలు లేకపోతుండే. చు ఎంత మంచిగా కూర్చున్నాయి అవి. ఇదైతే ఏకంగా పండుకొని ఉంది డైరెక్ట్. ఏమంటలే నువ్వు. ఈడ చూడండి, వెదర్ చల్లగా ఉంది ఇప్పుడైతే ఈ ఫారెస్ట్ ఎంటర్ కాగానే. చిచి హాయ్, భయపడుతుంది మొత్తం. ఇంకా ఫారెస్ట్ మొత్తం ఇంకా అక్కడక్కడ మంకీస్ ఉంటూనే ఉంటాయి. ఇక్కడ మంకీస్ చూడండి, రోడ్డు మీద మొత్తం అవే ఉన్నాయి. అవేటో చూస్తున్నాయి. ఇక్కడేమో ఉన్నట్టు ఉంది, అన్నీ వాటిని చూస్తున్నాయి. పోదాం. టైం వచ్చేసి 12:14 అవుతుంది. అండ్ ఐమ్ నాట్ షూర్ హౌ ఫార్ వి ఆర్. లెట్స్ గో.